ఊళ్ళో ఉండవలసిన ఆవిడ గుళ్ళో ఉంది, గుళ్ళో ఉండవలసిన ఆవిడ ఊళ్ళో ఉంది. వీళ్ళిద్దరు మనసులో ఇలా అనుకుంటున్నాయట. సరిగ్గా 9:30 అయింది, ప్రార్థన కూటం ప్రారంభం అవుతుంది. వెంటనే ఆ పొలంలో ఉన్నటువంటి సహోదరుని అనుకుంటుంది, ఈ పాటికి ప్రారంభ ప్రార్థన అయిపోతూ ఉంటుంది, ఏ దయానంద్ గారు ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను అనవసరంగా ప్రార్థనలో లేకుండా పోయాను అని ఆవిడ అనుకుంటా ఉంది. ఈ 9:30కి పొలంలో ఉన్న ఆవిడ అనుకుంటా ఉంది, గుళ్ళో ఉన్న ఆవిడ పొలంలో ఉండవలసిన ఆవిడ గుళ్ళో ఉందే, ఆవిడ అనుకుంటుంది, ఈ పాటికి మా రైతు టిఫిన్ పట్టుకొచ్చి ఉంటాడు, మా వాళ్ళు చక్కగా టిఫిన్ చేస్తూ ఉంటారు అని ఈవిడ అనుకుంటుంది. సరిగ్గా పాటలు అయిపోయాయి, ఈరోజు ఆరాధన పోయింది అని ఆవిడ అనుకుంటుంది. సరిగ్గా పాటలు అయిపోయాయి, ఈ పాటికి మా వాళ్ళు 2 మున్యాలు కోసేసి ఉంటారు అని ఈవిడ అనుకుంటుంది. సరిగ్గా మధ్యాహ్నం అయ్యింది, ఈరోజు ఆరాధన పోయిందని ఆవిడ బాధపడుతుంది. అయ్యో అనవసరంగా ఇక్కడ ఉండిపోయిన పనిలోకి వెళ్ళలేదని ఈవిడ బాధపడుతుంది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు దేవుడు